హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం 2022 సెప్టెంబర్ 14వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రేపటి రోజుని అంటే సెప్టెంబర్ 15వ తేదీని జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటాము. ఎందుకని? ఎవరి యొక్క జయంతి సందర్భంగా అంటే ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈయన యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీని జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. మనకి ప్రపంచంలో అత్యధికంగా ఇంజనీర్లను తయారు చేస్తున్న దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. గత 20-30 ఏళ్లలో అయితే మన దేశంలో ఇంజనీరింగ్ కళాశాలలు అనేవి ఎక్కువగా పెరిగి అత్యధికంగా ప్రవేశాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఉపాధి అవకాశాల కోసం కూడా యువత ఈ ఇంజనీరింగ్ వైపు అధికంగా మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే ఇంజనీరింగ్ విద్యకి ఏవైతే సాంప్రదాయ హద్దులు అనేవి ఉన్నాయో వాటిని చెరిపేయాల్సినటువంటి సమయం ఇది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రపంచ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి, ప్రస్తుత సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించడానికి ప్రత్యేకమైనటువంటి సాంకేతిక విద్యా విభాగాలు ఏర్పాటు కావాలి. విద్యార్థులకి బహుముఖ శిక్షణ అనేటటువంటిది అవసరం. అన్ని అంశాల్లో నిష్ణాతులైతేనే ప్రస్తుతం వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు అనేవి తొలగుతాయి. కాబట్టి ఆ దిశగా విధాన రూపకర్తలు కానివ్వండి, ఇంజనీరింగ్ విద్యావేత్తలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన దేశం గర్వించదగినటువంటి ఇంజనీర్లని మన ఫ్యూచర్ జనరేషన్ చూడగలుగుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు? సెప్టెంబర్ 15వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీటి కొరతకి సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. చైనాలో చూస్తే గత 60 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షాభావ పరిస్థితులు అనేవి నెలకొన్నాయి. అలాగే యాంగ్జే నది అన్నటువంటిది చైనాలో పెద్ద నది. అలాంటి నది కూడా వర్షాభావంతో ఎండిపోయింది. ఇంకా ప్రభుత్వం మొదటిసారి కొలరాడో నదిలో నీటి కొరతను కూడా ప్రకటించింది. భారతదేశం అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో తీవ్రమైనటువంటి ఎండల్ని చూసింది. అయితే దీని యొక్క ప్రభావం అనేది గోధుమ ఉత్పత్తి మీద పడింది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉన్న చోట్ల కూడా అధికంగా నీరు అవసరమయ్యేటటువంటి వరి, చెరుకు లాంటి పంటల్ని సాగు చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? అధికంగా నీటి వినియోగం అనేది వస్తుంది. సాంప్రదాయ సాగు పద్ధతుల్లో నీటి వృధా అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ప్రజల యొక్క ఆహార భద్రతకి ఆటంకం రాకుండా చూడాలి అంటే వ్యవసాయంలో మనము సమగ్ర నీటి యాజమాన్య పద్ధతుల్ని ఆచరించాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, మైక్రో ఇరిగేషన్ వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? మైక్రో ఇరిగేషన్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి? మొదటగా మనం చూస్తే మైక్రో ఇరిగేషన్లో మనకి స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేసి, అలాగే డ్రిప్ ఇరిగేషన్ అనేసి ఇవి కామన్గా యూజ్ చేసేటటువంటి మైక్రో ఇరిగేషన్ మెథడ్స్. అయితే వీటి వల్ల ఉండేటటువంటి ఉపయోగాలు లేదా బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి వాటర్ ఎఫిషియన్సీ అన్నటువంటిది. వాటర్ ఎఫిషియన్సీ అంటే 50% నుంచి 90% నీటిని మనం సంరక్షించుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది? మనకి ఆ కన్వేయన్స్ లాసెస్ అనేవి, రన్ ఆఫ్, ఎవాపరేషన్ లాసెస్, సీపేజ్, డీప్ పర్కలేషన్ లాసెస్ ఇవన్నీ కూడా తగ్గించవచ్చు. అయితే ఈ ఫ్లో రేట్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది, కావలసినంత ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న బావుల్ని కూడా సోర్సెస్గా వాడుకోవచ్చు. దాని ద్వారా మనకి ఎనర్జీ అనేటటువంటిది సేవ్ అవుతుంది. ఎనర్జీ కూడా దాదాపు 30.5% వరకు ఎనర్జీ అనేటటువంటిది సేవ్ అవుతుంది. క్రాప్ యొక్క ఈల్డ్ అనేటటువంటిది పెరుగుతుంది. అంతేకాకుండా అంటే ప్రొడక్టివిటీ అనేటటువంటిది పెరుగుతుంది. ఫ్రూట్స్ అలాగే క్రాప్స్ యొక్క ప్రొడక్టివిటీ దాదాపు 42% వరకు పెరుగుతుంది. వెజిటేబుల్స్కి అయితే గనక 52% వరకు పెరుగుతుందనేసి అంచనా. అంతేకాకుండా వాటర్ని మనం ఎక్కువ ఫోకస్డ్గా, జుడిషియస్గా వాడుకుంటాం. కాబట్టి ఫార్మర్ యొక్క ఇన్కమ్ని అది పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఆ ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ వీటి యొక్క యూజ్ అనేటటువంటిది, అలాగే ఎనర్జీ కన్సంప్షన్ని కూడా ఇది తగ్గిస్తుంది. అయితే ఇందులో చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవేర్నెస్ సరిగ్గా లేకపోవటం, ఇంప్లిమెంట్ చేయటం అనేది సరిగ్గా లేకపోవటం, అలాగే సరైనటువంటి గైడ్ లైన్స్ అనేవి లేవు. గవర్నమెంట్ ఆర్డర్స్ అనేటటువంటివి డిలే అవుతున్నాయి. గవర్నమెంట్ ఫండింగ్ అనేది సరిగ్గా లేదు. ఫినాన్షియల్గాను చాలా ఇబ్బందులున్నాయి. అలాగే ఎనర్జీకి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. దీనికోసం మనం చూస్తే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా మనకేంటి అంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేసి, పర్ డ్రాప్
మోర్ క్రాప్ అంటే ఏంటి? వాటర్ యూజ్ ఎఫిషియన్సీ కోసం దీన్ని తీసుకొచ్చింది. అలాగే ట్రైనింగ్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని చేపట్టడం, షార్ట్ ఫిల్మ్స్ తీయటం, ఇలాంటివన్నీ కూడా వాటర్ యూజ్ ఎఫిషియన్సీని అచీవ్ చేయటానికి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య 2021లో 5 కోట్లకి చేరింది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు చెప్తూ ఉన్నాయి. అంటే ఈ అనుబంధ సంస్థలేంటి? అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ వలసల సంస్థ, అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అయినటువంటి వాక్ ఫ్రీ. ఇవి సంయుక్తంగా వెలువరించినటువంటి నివేదిక ప్రకారం ఈ 5 కోట్ల మందిని కూడా ఆధునిక బానిసలుగా వర్ణించటం జరిగింది. 2016తో పోలిస్తే 2021లో వీళ్ళ సంఖ్య అదనంగా 1 కోటి పెరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ILO అంతర్జాతీయ కార్మిక సంస్థ, IOM అంతర్జాతీయ వలసల సంస్థ, అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అయినటువంటి వాక్ ఫ్రీ, ఇవన్నీ సంయుక్తంగా వెలువరించిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బానిసత్వంలో మగ్గుతున్న వాళ్ళ సంఖ్య 2021లో ఎంతకు చేరింది? 5 కోట్లకి చేరింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోటాకి సంబంధించి. ఆర్థికంగా బలహీనమైనటువంటి వర్గాలు ఈడబ్ల్యూఎస్లకి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లను కల్పించటం జరిగింది. అయితే ఇలా రిజర్వేషన్ని కల్పించటం అంటే రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించటమే అన్నట్టుగా సుప్రీంకోర్టుకి కొంతమంది న్యాయవాదులు నివేదించటం జరిగింది. రిజర్వేషన్ల మీద 50%గా ఉండాల్సినటువంటి పరిమితిని ఇది అతిక్రమిస్తోంది, క్రీమీ లేయర్ విధానాన్ని ఓడిస్తోంది అన్నట్టుగా ఈ న్యాయవాదులు చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఈ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీల్ని మినహాయిస్తూ ఉండటాన్ని కూడా తప్పుపట్టారు. అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కింద లబ్ధి పొందేందుకు వార్షిక గరిష్ట ఆదాయ పరిమితి ఇప్పుడు ఎంతగా ఉందండి? 8 లక్షలుగా ఉంది. అలా 8 లక్షలుగా నిర్ణయించడాన్ని కూడా తప్పుపట్టడం జరిగింది. అంటే ఆ లెక్కన నెలకి 66,000 ఆదాయం ఉన్న కుటుంబాలకి కూడా ప్రయోజనం కలుగుతుంది అన్నట్టుగా వీళ్ళ యొక్క వాదన. కాబట్టి దాన్ని 103వ రాజ్యాంగ సవరణ అనేటటువంటిది రాజ్యాంగ మౌలిక లక్షణమైనటువంటి సమానత్వాన్ని అతిక్రమిస్తోంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటా రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించటం జరిగింది. ఈ వాదనలు అనేవి పోస్ట్ పోన్ అయ్యాయి, అంటే తర్వాతకి వాయిదా వేయటం జరిగింది. క్వశ్చన్ చూడండి ఎలా అడగచ్చు. ఆర్టికల్ 15 మరియు 16లని సవరించటం ద్వారా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 10% ఈడబ్ల్యూఎస్ కోటా ప్రవేశపెట్టబడింది? ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం? 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ సంవత్సరంలో? 2019వ సంవత్సరంలో. ఇందులో ఆర్టికల్ 15లో ఆర్టికల్ 15(6) అలాగే ఆర్టికల్ 16(6) అన్నటువంటి వాటిని ఇన్సర్ట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సేద్యంలో సాంకేతికతను వినియోగించటం. అంటే టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అంటే మనం అగ్రికల్చర్లో టెక్నాలజీని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో యూజ్ చేస్తాము. మనకి హెర్బిసైడ్ గాను, పెస్టిసైడ్గా, ఫర్టిలైజర్గా, సీడ్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ వీటన్నింటి అప్లికేషన్లో కూడా మనం టెక్నాలజీని యూజ్ చేయొచ్చు. మనం చూస్తే అగ్రికల్చర్ సెక్టార్కి టెక్నాలజీ అన్నటువంటిది ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అన్నట్టుగా రీసెంట్గా ప్రూవ్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఫార్మర్స్ ఎక్కడైతే పంటల్ని గ్రో చేయలేమో అనుకుంటున్నారో అలాంటి ప్రాంతాల్లో కూడా పంటల్ని గ్రో చేయగలుగుతున్నారు. అంటే అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ వల్ల ఇది సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ ఇంజనీరింగ్ అన్నటువంటి దాని ద్వారా డిఫరెంట్ క్రాప్స్ యొక్క జీన్స్, యానిమల్స్ జీన్స్ని వేరే స్ట్రెయిన్లో ఇంట్రడ్యూస్ చేసి దాని ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? కొత్త క్రాప్స్ని, కొత్త యానిమల్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మనకి డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ అనేసి, అలాగే పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ అనేసి, బీటీ కాటన్ లాంటివి, ఇలాగా టెక్నాలజీ ద్వారా ఫార్మర్స్కి ప్రతి ప్రాసెస్లో కూడా ఎఫిషియెంట్గా అలాగే ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేసుకునేలాగా ఈ టెక్నాలజీ అన్నటువంటిది పనిచేస్తుంది. దీని ద్వారా ఇక్కడ చూడండి క్వశ్చన్ కూడా అదే, వ్యవసాయంలో సాంకేతికత యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే దీని ద్వారా అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేటటువంటిది పెరుగుతుంది, సాయిల్ డిగ్రేడేషన్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది, అలాగే మనకి క్రాప్ ప్రొడక్షన్కి సంబంధించి కెమికల్ అప్లికేషన్ ఏదైతే వాటి మీద కెమికల్స్ అప్లై చేస్తామో ఆ కెమికల్స్ యొక్క అప్లికేషన్ అనేటటువంటిది తగ్గుతుంది, అలాగే వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు,
అంతేకాకుండా ఈ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఫార్మర్స్కి, దాన్ని మనం మార్చడానికి టెక్నాలజీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే ఒక ప్రొడక్షన్కి సంబంధించినటువంటి కాస్ట్ దాన్ని తగ్గించటం కానివ్వండి, క్వాంటిటీని పెంచటం, క్వాలిటీని పెంచటం లాంటి ఆ మోడర్న్ ఫార్మ్ ప్రాక్టీసెస్ని కూడా ఈ టెక్నాలజీ అన్నటువంటిది సుసాధ్యం చేయగలదు. ఇవన్నీ కూడా సాంకేతికత యొక్క ఉపయోగాలు వ్యవసాయ రంగంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గోదావరి వరద ప్రభావం మీద అధ్యయనం చేసి భద్రాచలం లాంటి ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల్ని సిఫార్సు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నిపుణుల కమిటీకి నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అయినటువంటి నాగేందర్ రావు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గోదావరి ముంపు మీద అధ్యయనానికి ఎవరి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది? ఎవరి నేతృత్వంలో? నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అయినటువంటి నాగేందర్ రావు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వేదాంత గ్రూప్, తైవాన్కి చెందినటువంటి ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజమైనటువంటి ఫాక్స్కాన్, ఇవి రెండు కలిసి మన దేశంలో తొలి సెమీ కండక్టర్ ప్లాంట్ని నిర్మించబోతున్నారు. ఎక్కడ అంటే గుజరాత్లో. ఎంత ఖర్చుతో అంటే 1.54 లక్షల కోట్ల రూపాయలతో గుజరాత్లో మొదటి సెమీ కండక్టర్ ప్లాంట్ నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం అనేది కుదిరింది. దీని ప్రకారం అహ్మదాబాద్ జిల్లాలో 1000 ఎకరాల భూమిలో సెమీ కండక్టర్ ఫ్యాబ్ యూనిట్, డిస్ప్లే ఫ్యాబ్ యూనిట్, సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ టెస్టింగ్ యూనిట్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. దీనికోసం వేదాంత అలాగే ఫాక్స్కాన్ అనేసి చెప్పుకున్నాం, అవునా? ఈ వేదాంత వచ్చేసరికి 60, అలాగే ఫాక్స్కాన్ వచ్చేసరికి 40 నిష్పత్తిలో ఒక సంయుక్త సంస్థని ఏర్పాటు చేయటం జరుగుతుంది. 2 ఏళ్లలో ఈ ప్లాంట్లో ఉత్పత్తి అనేది మొదలవుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో తొలి సెమీ కండక్టర్ ప్లాంట్ని ఏ రాష్ట్రంలో నిర్మించబోతున్నారు? ఏ రాష్ట్రం? గుజరాత్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అరుదైన వ్యాధులకి సంబంధించి. అరుదైన వ్యాధులు లేదా రేర్ డిసీజెస్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ రేర్ డిసీజెస్కి సంబంధించినటువంటి బాధితులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్. అందులో కూడా మనం చూస్తే తలసేమియా, సికిల్ సెల్, ఈ వ్యాధుల యొక్క బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అరుదైన వ్యాధుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఎప్పుడు అంటే ఫిబ్రవరి లాస్ట్ డే ఏదైతే ఉంటుందో, అది లీప్ ఇయర్ అయితే కనుక 29, నార్మల్ ఇయర్ అయితే కనుక 28న ఈ వరల్డ్ రేర్ డిసీజెస్ డేని సెలబ్రేట్ చేయటం జరుగుతుంది. దీని కింద ఏంటి అంటే ఈ రేర్ డిసీజెస్కి సంబంధించినటువంటి అవేర్నెస్ని పెంచటం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అరుదైన వ్యాధులకి ఉదాహరణలు ఇవ్వండి. ఇక్కడే ఉన్నాయి, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, మస్కులార్ డిస్ట్రోఫీ, ఇవన్నీ కూడా ఈ రేర్ డిసీజెస్కి ఎగ్జాంపుల్గా చెప్తాము. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి జీవో 111కి సంబంధించి. దేనికి సంబంధించింది ఈ జీవో 111 అన్నటువంటిది? హైదరాబాద్ నగరవాసులకి హిమాయత్ సాగర్ అలాగే ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల నుంచి తాగునీరు అనేది అందుతుంది. ఈ 2 జంట జలాల యొక్క పరివాహక ప్రాంత రక్షణ కోసం ఈ జీవో 111ని ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. అయితే ఈ జీవోని సవరిస్తూ ఈ సంవత్సరం ఏప్రిల్న జీవో 69ని జారీ చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ జీవో 111లోని నిబంధనలన్నీ అమల్లోనే ఉంటాయి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవే వివరాల్ని హైకోర్టుకి ప్రభుత్వం నివేదిక రూపంలో అందజేసింది. క్వశ్చన్ చూడండి, జీవో 111 దేనికి సంబంధించింది? దేనికి సంబంధించింది? హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ యొక్క పరివాహక ప్రాంతాల రక్షణకి సంబంధించింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి మొక్కలకి శీతల అభిచర్య జరిపి త్వరగా పుష్పించే గుణాన్ని ప్రేరేపించడాన్ని ఏమంటారు? వెర్నలైజేషన్ అనేసి పిలుస్తాము. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి గ్రీన్ పీస్ ఇండియా రూపొందించిన డిఫరెంట్ ఎయిర్ అండ్ వన్ స్కై అనే నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మంది ప్రజలు నిత్యం అత్యంత కాలుష్యపూరిత వాయువును పీలుస్తున్నారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.